ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేతులు పెట్టు బేటీ. ఇప్పుడు రుద్దుకో. ఒక్క నిమిషం. సరే, రుద్దుకున్నావు కదా. రేపు మీ మమ్మీని అడిగి శానిటైజర్ బ్యాగ్ లో పెట్టుకో. థ్యాంక్స్ అండి. పర్లేదు బేటీ. బాయ్ బాయ్ బాయ్. చిన్ని, అమ్మా నువ్వొచ్చావా? వెయిట్ చేస్తున్నావా? 5 minutes ఏలే. సరే పద. ఏంటి చేజారుతుంది? ఏం రాసుకున్నావు? స్వీటీ కోసం వాళ్ళ సర్వెంట్ వచ్చారు బుజ్జ మమ్మీ. స్వీటీ వెళ్ళిపోయిందని చెప్పాను. నా చేతిలో డస్ట్ ఉందని ఆంటీయే శానిటైజర్ ఇచ్చారు. అది స్పెషల్ అంట. వాటర్ కూడా అవసరం లేదంట. ఒక పేపర్ మీద వేశారు, నేను చేతులు పెట్టాను, అంతే. ఆ పేపర్ ఏది? ఆంటీయే బండిలో పెట్టుకున్నారు. వచ్చిందెవరు? నువ్వు గుర్తుపడతావా? బుర్కాలో ఉన్నారమ్మా. ఫీజు కనిపించలేదు. ఇదా నిధి తెరవడానికి చేస్తున్న ప్రయత్నమా? ఏమైంది బుజ్జ మమ్మీ? ఆవిడెప్పుడు వెళ్ళింది? వెహికల్ నెంబర్ కానీ కలర్ కానీ గుర్తుందా? నువ్వు వచ్చే ముందు వెళ్ళింది. బైక్ నెంబర్ చూడలేదు. బ్లాక్ కలర్ స్కూటీ. ఇటే వెళ్ళింది. వాసు, పాపని ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఏమైంది బుజ్జ మమ్మీ? ఇంకెప్పుడు ఎవరు అడిగినా ఏం చెప్పినా ఇలాంటివి మాత్రం నువ్వు చేయకు చిన్ని. అక్కర్లేదు, అమ్మ ఇస్తుందని చెప్పు. సరే, ఏమైందో చెప్పు. ఏం లేదులే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు. వాసు, వెళ్ళండి. బాయ్. ఎంతో దూరం వెళ్ళుండదు. ఆటో. భూపతి గారు, పనైపోయింది. అవునా? మీరెక్కడున్నారు? ఇదిగో పార్క్ పక్కనున్నాను శృతమా. నేను వస్తున్నా. 3వ కంటికి కూడా తెలియకుండా ముగించా. దట్ ఈస్ శృతి. బుర్కాలో ఉన్నారమ్మా. బ్లాక్ కలర్ స్కూటీ. చిన్ని చెప్పింది తిన గురించి అయి ఉంటుంది. ఏవండి, ఆ బ్లాక్ స్కూటీ వెనకాలే ఫాలో అవ్వండి. కాస్త ఫాస్ట్ గా పో నువ్వు. భూపతి అంటే ఇది శృతి అయి ఉంటుంది. అనుకున్నాని నువ్వే అని. సాధించాను భూపతి గారు.
చిన్ని నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టిందని చెప్పడానికి చేసావనుకున్నాను. పనైందని చెప్తామని చెప్పి నిజంగా అనుకోలేదు శృతమా. అనుకోనిది చేయడమే ఈ శృతి స్పెషాలిటీ. గతంలో ఎక్కడా లేదు కదా. అబ్బా సరేలే, ఈ ఒక్కసారికి నమ్ముతాను గాని ఏది చూపించు. చూపిస్తానుండండి. చిన్ని హస్తముద్రికల ప్రింట్. చాలా సింపుల్ గా తీసుకొచ్చావే. మన టైం బాగుండి బుజ్జి కూడా ఈరోజు స్కూల్కి రాలేదంట. అదొక్కతే స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంది. స్వీటీ సర్వెంట్ నని దాన్ని బురిడి కొట్టించి శానిటైజర్ కథ అల్లి ఇలా పెట్టించేశాను. పెట్టేసింది. తీసుకొచ్చేశాను. ఎవ్వరికీ తెలీదు. నేనున్నాను కదే, చాలుగా. ఆరిపోయింది, ఫైల్లో పెట్టేస్తాను. నేను పెడతానులే. నీలాంబరి. హలో నీలాంబరి గారు. నీలాంబరా? నీ ఫోన్ కోసమే చూస్తుండా శృతి. ఇంకా వెయిట్ చేయలేక చేస్తుండా. ఏమై ఉండదు? గుడ్ న్యూస్ నీలాంబరి గారు. చిన్ని హస్తముద్రికల్ని నేను తీసుకొచ్చాను. నిజమా? అక్కడికే వస్తున్నాము, తెరిచేద్దాం. వెళ్ళండి. వీళ్ళే ఎక్కడో దాచారు, నాకు తెలుస్తుంది. మీరు రాగానే తెరవడానికి కుదరదు. ఏ ఇప్పుడెందుకు ఓపెన్ చేయడానికి అసలు కుదరదు? చిన్నిని తీసుకురాలేకపోయినా తన హస్తముద్రికల్ని తీసుకొస్తే ఓపెన్ చేయొచ్చని వీరయ్య చెప్పాడు కదా. ఈ వీరయ్య ఎవరు? ఆ వీరయ్య చెప్పుండాడు శృతి. రేపు పౌర్ణమంట. రాత్రి 10 గంటల సమయంలో తెరిస్తే ఇంకే చిక్కులు ఉండవని చెప్పుండాడు. ఓ అవునా, సర్లేండి, వస్తాం మేము. శృతి, ఏడ గెస్ట్ హౌస్ లో మన మనుషుల్ని ఎక్కువ పెట్టించుండంగా వాళ్ళకి బయట నుంచి భోజనాలు తెప్పించటం రిస్క్ అవుతుంది. అవునులేండి, ఎవరిని నమ్మడానికి లేదుగా. అందుకే ఆ వంట పని మీరు కొంచెం చూసుకోండి. మేమా? అసలు మా వల్ల ఏమవుతుందండి? పోనీ ఎవరన్నా నమ్మకమైన వాళ్ళుంటే మీరే తీసుకురండి. ఇది మాత్రం చేస్తాం. ఓకే, హ్యాపీ న్యూస్ చెప్పుండావు. వంటోళ్లతో రండి. కోరింది వండించుకుని తిని ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా, వాళ్లతోనే వస్తాం. బాయ్ నీలాంబరి గారు. బాయ్ శృతి. శృతి సాధించినది. ఏమంటుంది? రేపైతేనే ఇక ఏ చిక్కు ఉండదని చెప్పి రాత్రి 10 గంటలకి తెరిచే ముహూర్తం పెట్టాడంట. ఓ, మంత్రగాడి సహాయంతో తెచ్చారా? అవునా? ఈసారన్నా ఒక్కటే తీయకుండా మొత్తం తీసేలా చూడు శృతమ్మా. లాస్ట్ టైం చిన్నితో తెరిపించిన ఒకే ఒక్క డైమండ్ తీసి మూసేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.